నేడు విజయవాడకు రానున్నారు వైఎస్ షర్మిల. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప ఎంపీగా షర్మిల పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కడప నేతలను విజయవాడకు రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఎంపీగా పోటీపై నేడు స్పష్టత ఇవ్వనున్నారు వైఎస్ షర్మిల. అయితే ఎంపీగా పోటీ చేయాలంటూ కూడా షర్మిలకు ఏఐసీసీ అయితే సూచించినట్లుగా సమాచారం. కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు విజయవాడకు రానున్నారు వైఎస్ షర్మిల. అటు కడప నేతలను విజయవాడకు రావాలంటూ కూడా పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. ఎంపీగా పోటీపై నేడు స్పష్టత ఇవ్వనున్నారు వైఎస్ షర్మిల. అటు ఎంపీగా పోటీ చేయాలంటూ కూడా షర్మిలకు ఏఐసీసీ సూచించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, నేడు విజయవాడకు వైఎస్ షర్మిల రానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే కడప ఎంపీగా షర్మిల్ని పోటీలో ఉంచాలని ఏఐసీసీ భావిస్తోంది. మొన్న జరిగిన సమావేశాల్లో కూడా ఇదే అంశం మీద చర్చ జరిగింది. కడప ఎంపీగా షర్మిల్ పోటీ చేస్తే బాగుంటుంది, అక్కడ మంచి ఫైట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ దిశలో ఆలోచించాలని షర్మిల్ కూడా దీనికి ఓకే చెప్పినట్టుగా సమాచారం. అయితే ఈ రోజు షర్మిల్ విజయవాడ వస్తున్నారు. కడప జిల్లా నేతలను కూడా విజయవాడ రమ్మని చెప్పారు. వీళ్ళతో సమావేశం తర్వాత పోటీకి సంబంధించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎంపీ జాబితా మొత్తం ప్రకటిస్తుంది. ఢిల్లీలో మీటింగ్స్ కూడా జరిగాయి, సిడబ్ల్యూసీ, ఏఐసీసీ. ఈ సమావేశం తర్వాత కడప ఎంపీతో పాటు మిగిలిన అభ్యర్థులందరినీ ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కడప జిల్లా నేతలతో షర్మిల మాట్లాడతారు. కడప ఎంపీగా పోటీ చేస్తే లోకల్ గా స్థానిక నాయకులు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, దీంతో పాటు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనే దాని మీద కూడా ఒక అంచనాకు వచ్చి పోటీ చేయడం జరుగుతుంది. అయితే కడప ఎంపీగా ప్రస్తుతం వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి ఉన్నారు కాబట్టి షర్మిల పోటీ చేస్తే టీడీపీ కానీ జనసేన కానీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా, యునానిమస్ గా షర్మిల చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే బీజేపీతో పొత్తుతో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాగా ప్రతిపక్షంగానే ఉంటుంది. మరి ఈ విషయం మీద కూటమి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఓవరాల్ గా ఇప్పుడు జరిగే సమావేశంలో షర్మిల పోటీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అంటే ప్రసన్న, ఎన్ని గంటలకి షర్మిల అటు విజయవాడకు వచ్చే అవకాశం ఉంది? అలాగే హైకమాండ్ నుంచి ఎవరైనా కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? అంటే హైకమాండ్ నేతలు లిస్టు ప్రకటించేటప్పుడు కానీ లేకపోతే 2 రోజుల తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు జాబితా ప్రకటించే టైంలో వాళ్ళు ఉండొచ్చు. ఏపీ ఇన్ఛార్జికి సంబంధించి ప్రస్తుతం అయితే షర్మిల ఇవాళ ఉదయం 11ంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత కడప జిల్లా నేతలతో మధ్యాహ్నం సమావేశం అవుతారు. కడప జిల్లా నేతలతో సమావేశం అయిన తర్వాత షర్మిల నిర్ణయాన్ని బట్టి కడపలో పోటీ చేసే అంశం. యాక్చువల్ గా రాహుల్ గాంధీ తప్పనిసరిగా కడప నుంచి పోటీ చేయాలని ఒక ఇండికేషన్ షర్మిల్కి ఇచ్చినట్టుగా సమాచారం. అందులో భాగంగానే ఇవాళ కడప జిల్లా నేతలతో సమావేశం నిర్వహించుకుంటున్నారు. మరి ఈ సమావేశంలో ఒకసారి చర్చించిన తర్వాత ఫైనల్ గా జాబితా రిలీజ్ అయ్యేటప్పుడు షర్మిల్ పేరు కడప ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే అటు ప్రసన్న, మీరు చెప్తున్నారు ఎంపీగా పోటీ చేయాలంటూ కూడా తప్పకుండా ఏఐసీసీ అయితే షర్మిలకు సూచించినట్టు ఒక కండిషన్ పెట్టినట్టు అయితే చెప్తున్నారు. మరి ఆవిడ కంపల్సరీగా అటు కడప ఎంపీగా పోటీ చేస్తుందని అనుకోవచ్చా? అండ్ విజయ అవకాశాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే యాక్చువల్ గా కడప అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత ప్రాంతం కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులుగా ఇటు జగన్మోహన్ రెడ్డి అటు షర్మిల కూడా ఉన్నారు. ఆమె కూడా పదే చెప్తూ ఉన్నారు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి సంక్షేమాన్ని అమలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత అన్న జగన్మోహన్ రెడ్డి మీద అనేక రకాల విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీని కడప ఎంపీగా కొంతవరకు గెయిన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు కడపలో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, కడపలో పుట్టి పెరిగిన వాతావరణం కాబట్టి ఆమె కొంతవరకు లీడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ప్రస్తుతం పోటీలో ఉన్నాడు కాబట్టి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, షర్మిల ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు? మీ ఇందాక మనం చెప్పుకున్నట్టు లెఫ్ట్ పార్టీకి కానీ లేకపోతే మిగిలిన కూటమి నుంచి అలాగా
ఆమెకి సపోర్ట్ ఉండదు. ఎందుకంటే బీజేపీ ఉంది కాబట్టి సిద్ధాంతాల పరంగా బీజేపీ కాంగ్రెస్ పెద్ద వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు లెఫ్ట్ పార్టీ సపోర్ట్ ఇవ్వాలి. మరి ఇవన్నీ అంచనా వేసిన తర్వాత ఎంపీగా ఆమె ఎంతవరకు సస్టైన్ అవుతారని చూడాలి. అవినాష్ రెడ్డి కూడా గతంలో మంచి మెజార్టీతో గెలిచారు, ఇప్పుడు కూడా గెలిచారు. అయితే ఇందులో వైఎస్ వివేక హత్య కేసు అనేది కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. వైఎస్ వివేక మీద మర్డర్ మీద ఇప్పటికే అనేక రకాలైన విమర్శలు సొంత బంధువుల మీద ఎదురవుతున్నాయి. అవినాష్ రెడ్డిని కూడా వైఎస్ సునీత్ కానీ వైఎస్ షర్మిల కానీ టార్గెట్ చేస్తూ ఉన్నారు. మరి వైఎస్ వివేక మర్డర్ అనేది ఈ ఎన్నికల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో లేకపోయినా కడప సొంత జిల్లా కాబట్టి ఆ జిల్లా వరకు ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఎంతవరకు షర్మిల అవ్వగలుగుతారు అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.